హలో గాయస్, వచ్చేసింది మీ కరిష్మా వస్తుంది. ఈరోజు మేము గోరుమిట్టి చేస్తున్నాం. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. 1/2 kg తీసుకోవాలి అంట. బాగా జల్లించేసుకోవాలి. 1 గ్లాస్ సూజీ రవ్వ, ఇది స్వీట్ కాబట్టి కొంచెం వేసుకోవాలి. గోరుమిట్టి చేస్తుంది మా అత్తమ్మ, నేను కాదు. మరగబెట్టిన నెయ్యి 2 గరిటెలు వేసుకోవాలి. కొంచెం కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నెయ్యి వేసాం కదా, ముద్ద చేస్తే అలా అవ్వాలి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుందాం. సరిపడా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా కలిపేసుకొని పెట్టుకున్నాం. మాకు 1 గ్లాస్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పడినాయి. ఇప్పుడు దీన్ని 1/2 గంట పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇది బాగా నానిపోయింది. ఇప్పుడు మనం గోరుమిట్టి తయారు చేసుకుందాం. చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చేసుకోవడమే. చేసి అలా పక్కన పెట్టుకోవడం. చూడండి, ఇలాగా అనుకోవాలి. అలాగే తయారు చేసి పెట్టేసుకోవాలి పక్కన. ఇలా తయారైపోయినాయి కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. హీట్ అయ్యింది, ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాం. కదా, ఇవి బాగా వేగాలన్నమాట. బాగా వేగిపోయినాయి, పక్కన తీసి పెట్టేసుకుందాం ప్లేట్లో. అన్నీ ఇలాగే చేసేసుకుందాం. వేగుతూ ఉంటున్నాయి కదా, ఇప్పుడు మనం బెల్లం పాకం పెట్టుకుందాం. నేను ఇందాక సూజీ రవ్వ తీసుకున్నా కదా, ఆ గ్లాస్తోనే ఫుల్ గ్లాసు బెల్లం తీసుకున్నా, 1/2 గ్లాసు పంచదార తీసుకున్నా. 2 వేసేసుకుంటున్నా. ఓకే, బెల్లం కూడా వేసుకుందాం. బెల్లముని పంచదార వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. చూడండి, వాటర్, బెల్లం, పంచదార ఎన్ని వేసుకున్నాం కదా, ఇది బాగా కలిపేసుకొని పాకం రావాలి. బెల్లం పాకం రెడీ అవుతుంది కదా, స్వీట్ తినే వాళ్ళకి హాట్ కానీ సాల్ట్, కారం వేసుకొని కలుపుకుంటే స్వీట్ తినే వాళ్ళు హాట్ తింటారనమాట. రెడీ అయిపోయింది చూసారా, ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. రెడీ అయిపోయినాయి. హాట్గా స్వీట్గా 2 రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీకు కరిష్మా వస్తుంది. బాయ్ బాయ్.